పిన్నెల్లి బ్రదర్స్ కి మరొక బిగ్ షాక్ తగిలింది. రేపు మాచర్ల కోర్టులో పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోబోతున్నారు. మే 24న టీడీపీ నేతలు జవిశెట్టి కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు హత్య కేసుకు సంబంధించి A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు, A7గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేసింది ఏపీ సర్కార్. పిన్నెల్లి సోదరులకు మధ్యంతర బెయిల్ రద్దు చేసింది సుప్రీంకోర్టు. 2 వారాల్లో కోర్టులో లొంగిపోవాలంటూ నవంబర్ 28న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రేపు మాచర్ల కోర్టులో లొంగిపోయేందుకు పిన్నెల్లి బ్రదర్స్ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జె వెంకటేశ్వర్లు, జె కోటేశ్వరరావు వీళ్ళిద్దరి హత్య కేసుకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా లొంగిపోబోతున్నారు. రేపు గురువారం రోజు మాచర్ల కోర్టు దగ్గర లొంగిపోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో వీరిద్దరికీ ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ను కొట్టేస్తూ ఆగస్టు 29న హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత వీరు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. నవంబర్ 28న సుప్రీంకోర్టు వీరి పిటిషన్ను కొట్టేయడం జరిగింది. 2 వారాల్లోగా వీరిద్దరూ లొంగిపోవాలంటూ కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం రోజున పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నట్లుగా సమాచారం అందుతోంది.